వసంత నీ మాట అంటే నమ్మాలనిపిస్తుంది. ఈ ఒకసారికి నీ మాట నమ్ముతాను. పేపర్ తీసుకెళ్లి స్నేహితులు చూపిస్తాను, పడగొట్టేస్తాను. తేడాగా వచ్చింది అనుకో, ఏం పెద్ద తేడా ఉండదు. ఇదిగో ఈ రోజు పేపర్లో నా ఫోటో పడినట్టే రేపు నీ ఫోటో పడుద్ది పైన. ఇదిగో కత్తి తగిలి నెత్తి బద్దలైపోయిన వసంత అని పడుద్ది అంతే. అర్థమైంది కదా? పేపర్ ఇలాగూ గుర్తు పెట్టుకో. దేవుడా, ఈసారన్నా కలిసేటట్టు చెయ్యి. ఏమైనా ఐడియా వచ్చిందా? వచ్చింది. ఏంటిది? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వేమో లోపలికి వెళ్ళిపోతావు. నేను ఎలాగో బయట ఉంటాను కాబట్టి నీకు బేలిచ్చి బయటికి తీసుకొస్తాను. ఎలా ఉంది? నా మొహల్లా ఉంది. ఇంకా నయ్యం నా మొహల్లా ఉంటదేమో అనుకున్నాను. చాలే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? స్నేహతో పాటు నిన్ను కూడా చంపేస్తాను. ఇద్దరు ఒకడనొకడు కొట్టేసుకుని చంపేసుకున్నారని చెప్తాను. పోలీసులు నమ్మేస్తారు. నీ దినం బ్రహ్మాండంగా చేస్తాను. ఎలా ఉంది ఐడియా? నా కోసం మరీ అంత త్యాగ వద్దులే అమ్మాయి. ఓ పని చేద్దాం. ఏంటిది? బొమ్మ బొరుసు వేద్దాం. బొమ్మ పడిందనుకో నువ్వు కాపలా ఉండు, నేను బయటికి వెళ్తాను. బొరుసు పడిందనుకో నేను బయటికి వెళ్తాను, నువ్వు లోపలుండు. ఎలా ఉంది? చంపుతా. ఆ మాత్రం కనిపెట్టలేను అనుకుంటున్నావా? వెళ్తే ఇద్దరం లోపలికి వెళ్దాం, పడితే ఇద్దరం కలిసి బయట పడదాం. స్నేహ స్నేహ ఓ పద పద. స్నేహ ఏమో, పడుకోబెట్టు ఇక్కడ. వదినా, స్నేహం వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? ఎక్కడుంది? మా వెనకాల ఉందయ్యా. వెనకాలుంది అంటే మా వెనకాల కాదు, ఇంటి వెనకాలుంది అని చెప్తుంది. ఏంటి ఎందుకు అరుస్తున్నావు? అయినా ఇందాకే చెప్పాను కదా రాలేదని. మళ్ళీ మళ్ళీ వచ్చిందా వచ్చిందా అంటే ఏం చెప్పాలి? సారీ వదినా, అది కనిపించలేదనే టెన్షన్ లో మిమ్మల్ని విసిగించాను. ఏం అనుకోవద్దు. నేనేం అనుకోలేదు. నువ్వు పద్దాక రాబట్టి దీనికి మైండ్ పోయి అమ్మా అమ్మా అని అరుస్తుంది. సర్లే నువ్వు వెళ్ళు. అది కాదు వదినా. అపర్ణ, అసలే పెళ్లి కావాల్సిన అమ్మాయివి. రేపు అందులోనూ అర్జున్ వస్తున్నాడు. కొంచెం అందంగా రెడీ అవ్వచ్చు కదా. అది కాదు వదినా. ఏనమ్మాయి నువ్వు? మీ వదిన ఇంత శ్రద్ధ తీసుకుని చెప్తుంటే వెళ్ళు వెళ్ళి బాగా రెడీ అవ్వు. బాగా రెడీ అవ్వమ్మా, వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, దీని డౌట్లకి గుండె జారిపోయేలా ఉంది బాబు. ఆయన నువ్వేంటి ఇందాక అమ్మా అమ్మా అని అరుస్తున్నావు? అంటే అమ్మాయి ఇందాక నాకు ఇక్కడ ఏదో గుచ్చినట్టు అనిపిస్తే. గుచ్చిందా? అంటే శవం గుచ్చిందా? ఏమోనమ్మాయి, నీ మొహం నల్లు వచ్చి గుచ్చి చచ్చుంటాయి. ఏంటి ఇది గుచ్చుకున్నట్టుంది? నల్లేరమ్మాయి, నల్లే కుట్టింది నీ మొహం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో ఆలోచించు. ఉండు చెప్తాను. బాగానే ఉంది. స్నేహ పేపర్లో నా ఫోటో చూడాలి, ఫ్లాట్ అయిపోవాలి. రాజుగారు నమస్తే అండి. నమస్తే రాజుగారు. నాయుడు బావా, బాగున్నావా? బాగున్నాను. ఏ నాయుడు బావా, ఇటువైపు రావడమే మానేశావు? నాకు రావాలంటదండి, కాకపోతే ప్రజాసేవలో పడి. ప్రజాసేవ? కొంపదీసి రాజకీయాల్లోకి వెళ్తున్నావా ఏంటి? ఆ రుచి మనకెందుకండి. ఎవరి కోసమో చూస్తున్నట్టున్నావు? అదే పేపర్ కోసం పేపర్ వచ్చిందేమని. రాజుగారు ఈ రోజు పేపర్ చదివారా? ఉదయం చూశాను. పేపర్ మొత్తం చదివారా వార్తలని, లేదంటే ఏదైనా వార్త వదిలేసారా? ముందు నువ్వు తెచ్చిన వార్త ఏంటో అది చెప్పు. అంటే అది మనకేదైనా సంతోషంగా అనిపించింది అనుకో, మనసుకు నచ్చిన వాళ్ళతో, మనకు ఆత్మీయులు అనిపించిన వాళ్ళతో పంచుకుంటే ఆ సంతోషం రెట్టింపు అవుద్ది అంటారు కదా. అవునవును. మరి నీ మనసుకి నచ్చిన మనిషి ఎవరు చెప్తే వెంటనే పిలిపించేస్తాను. బలెడిదేను అపరం నువ్వు. మీకంటే మనసుకు నచ్చిన వాళ్ళు, మీకంటే ఆత్మీయులు ఇంకెవరుంటారు నాకు?
అందుకే నా సంతోషం మీతో పంచుకుందామని వచ్చాను. ఏంటి నాయుడు బావా? అదే రాజావారు పేపర్ చూడండి. 3 పేజీ తీయండి. తీయండి. ఇక్కడ 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 అనాథ పిల్లలకు 1,00,000 రూపాయలు సాయం అందించిన నాయుడు బావ. నేనే అభినందించిన జిల్లా కలెక్టర్. చాలా సంతోషంగా ఉంది నాయుడు బావ. సాయం చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి డబ్బు మాత్రం ఉంటే సరిపోదు, మంచి మనసు కూడా ఉండాలి. అది నీకున్నందుకు ఆనందిస్తున్నాను. అయ్య బాబోయ్, చాలా చాలా థ్యాంక్స్ రాజావారు. కాకపోతే ఈ ఎలాగ ఇచ్చిన విషయం రహస్యం ఉంచమన్నాను, కానీ వాళ్ళే పేపర్లో ఇచ్చారు. ఆహా, నిజానికి నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు రాజావారు, కానీ మరి పేపర్లో పడక ఏం చేస్తాం తప్పుద్దా? అందుకే ఒకటే ఫోన్ నాకు, అందుకే ఫోన్ ఇంటి దగ్గర పెట్టి ఎలాగోలాగా మీకే వేషం చెప్తాను వచ్చాను. నిజంగా నిన్ను చూస్తుంటే మా నాయుడు బావేనా ఇంత మంచి పని చేసింది అనిపిస్తోంది. అయ్య బాబాయ్, కన్న తల్లిదండ్రులే వద్దనుకుని వదిలేసిన పిల్లల మీద జాలితో నీ కష్టార్జితాన్ని ఇచ్చావంటే అది సామాన్యమైన విషయం కాదు. థ్యాంక్స్ అండి. వయసులో చిన్నవాడివైనా మాకన్నా లోతుగా ఆలోచించి చేసిన ఈ మంచి పనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి అమ్మగారు. అయినా ఇందులో నేను చేసింది ఏముందండి? పిల్లలు దేవుళ్ళు సమానం ఉంటారు కదండి రాజుగారు. అందుకే పిల్లలకి సాయం చేస్తే దేవుడికి సేవ చేసినట్టు అంటారు కదా, కాబట్టి నేను సాయం చేసినట్టు అనుకోవట్లేదు, సేవ చేసినట్టు అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పావు నాయుడు బావ. నీలాంటి కొడుకును కన్నందుకు మీ నాన్న గర్వపడతాడు. నువ్వు పుట్టడం ఆయన అదృష్టం అన్నట్టు రాజుగారు. నేను పుట్టడం ఒక్క మా నాన్న అదృష్టమే కాదంట, నాకు కాబోయే మామగారు అదృష్టం కూడా. మామగారా? ఎవరైనా? అంటే అది అంటే కాబోయే మామగారు కదా నాన్న, పేరు తెలుసుండదు అంతే కదా నాయుడు బావా? కరెక్ట్ 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 అవ్వరా రాజుగారు, పేరు తెలియగానే మొదట మీకే చెప్తాను. అవును, మొన్న అమ్మాయి కూడా ఒప్పుకుందన్నావు, ఇప్పుడు మామ పేరు తెలియదు అంటున్నావేమిటి? చెంటి, అమ్మాయి ఒప్పుకుందా? ఏ నాయుడు బావా, నిజమేనా? అంటే అపర్ణ, అప్పుడు పరిస్థితిని బట్టి ఒప్పుకున్నట్టు అనిపిస్తే, కానీ ఇప్పుడు కష్టం అనిపిస్తుంది. ఏ మళ్ళీ ఏమైంది? కాదందా? కాదన్న కాదు, కత్తి తీసుకుని బయలుదేరింది. కత్తి తీసుకున్నా? ఎందుకు? నరకడానికి కాదు నాయుడు బావా. అవునవునవును, కొబ్బరి బొండాలు నరకడానికి కొబ్బరి చెట్లు అంటపడింది. ఆ పని కొబ్బరి ఉంచేలాగా ఉంది బాబాయ్. చాలు. ఇంతకీ ఆ సంబంధం కుదిరిందా? వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? ఇంకా ఇంకా చెప్పలేదు అమ్మగారు, చెప్పలేదు. వాళ్ళెవరో చెప్పు, రాజావారు మాట్లాడతారు. అమ్మ వద్దు, అప్పుడే చెప్పొద్దు అమ్మ. ఎందుకు నాయుడు బావా భయపడతావు? అవకాశం అన్నిసార్లు రాదు, ధైర్యం చేసి చెప్పే. అదృష్టం కలిసి వస్తే అమ్మా నాన్న ఒప్పుకోవచ్చు కదా. అదే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో నాన్న మాట్లాడితే ఒప్పుకోవచ్చు కదా అంటున్నాను. అయ్య బాబాయ్, అప్పట్లో నీకు దండం పెడతాను, నిరికించి రాజు పేపర్ ఇచ్చిన అందరికి చూపిస్తానే. వెళ్తాను. నాయుడు బావా, ఫోన్లే అమ్మా, చెప్పే విషయం అయితే చెప్పేవాడు కదా. ఇలాంటి మంచివాడిని వదులుకున్నారంటే వాళ్ళు మూర్ఖులనా ఉండాలి, లేదా దురదృష్టవంతులనా ఉండాలి. ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావడం లేదు. అమ్మో, ముందు అర్జెంట్ గా దీన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. ఏం చేద్దాం తయారు ఇప్పుడు? ముందు మూట కడదాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. సరే సరే, కట్టు కట్టు. ఏంటి కట్టేది? ఆ దుప్పటి నా మొహాన పడాయి, ఇద్దరం కలిసి కడదాం. అలాగే. ఇందా. చిచి, ఇదేంటి నా మొహానేసావు? నువ్వేగా మొహానేమన్నావు? నేను వెళ్ళిపోతున్నాను అమ్మాయి, నీ చావు. అంత మాట అనుకు తయారు, నీకు పుణ్యం ఉంటుంది. అయితే వెధవ నాటకాలు ఆపి పని చూడు. అలాగే. వెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తల పట్టుకో. పట్టుకో. పట్టుకోమంది నా తల కాదు. మరి నా తల? కర్మరా దేవుడా, మనిషివి కరెంటు స్తంభంలా పెరిగావు గాని చిన్న బలుపంత బుర్ర కూడా లేదు నీకు.
నేను పట్టుకోమంది. చిచి వదిలే, ఆ తలేదో నేనే పట్టుకుంటాను, నువ్వు కాళ్ళు పట్టుకో. నన్ను కాళ్ళు పట్టుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? అమ్మా బ్రెయిన్లెస్ దానా అంటే అమాయకురాలా అని. అవును, ఈ ఇంట్లో అందరికంటే బ్రెయిన్లెస్ దాన్ని నేనే. అవునులే, నిన్ను పట్టుకోమంది నా కాళ్ళు కాదు, ఆ స్నేహ కాళ్ళు. పట్టుకో. ఉమ్. ఆ, ఉండు. ఏంటి? ఉమ్, ఉమ్, అయ్యో ఆగు. పట్టు. అమ్మా ఆ, అరే, అలా లేపుతుంటే ఎలా పట్టుకుంటావే ఇద్దరు? నువ్వేగా పట్టుకోమన్నా. నువ్వు ఆగు. అమ్మో, ఇదేంటి ఇంత బరువు ఉంది? స్నేహ, అమ్మా, స్నేహ, అయ్యో బాబు. స్నేహ. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామే? కూర్చోబెడదాం. కూర్చోబెడదామా? కానీ కానీ త్వరగా లేపే, లేపు, పట్టుకో. ఆ, ఎక్కడ కూర్చోబెడదాం? ఇక్కడ 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 పోనీగో, ఇక్కడ కూర్చోబెడతారా? కూర్చోబెడు, కూర్చోబెడు. అదే. స్నేహ, స్నేహ. ఎంతకోసం ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదబ్బాయ్, సుఖానికి యోగా నేర్పిస్తున్నా. అవును, యోగా యోగా. ఓ యోగా ఇలా కూడా చేస్తారా? స్నేహేట అలా కూర్చుంది. ఆ, స్నేహ, స్నేహ. ఇదిగో ఓ గొప్ప న్యూస్ చెప్తాను, విన్నామంటే చాగిపోతావు. 1,00,000 రూపాయలు ఏరాళం అనాథ పిల్లలకి ఇచ్చిన నాయుడు బావ కలెక్టర్ అభినందించడం. కావాలంటే 3 పేజీల బొమ్మ కూడా పడింది, తీసి చూసుకో. నాయుడు బావ ఎంత గొప్ప అర్థం అయిపోద్ది, చదువుకో. స్నేహ, నేను ఎంతగా వాగుతుంటే ఒలగో పలగవేటి? కనీసం ఒకసారి చూడవమ్మా, చూడు స్నేహ, చూడు. నువ్వెంత మాట్లాడినా అది వినదు. ఏ నువ్వేం చూపించినా చూడదు. ఎందుకు చూడదు అంటున్నాను. తనిప్పుడు యోగాలో ఉంది అంటే ధ్యానం చేస్తుందన్నమాట. మరి ఇప్పుడు లేస్తది? ఇంక లేవడాలు ఉండవు అబ్బాయి, ఏకంగా పైకి పోవడాలే. పైకి పోవడమే? అంటే ధ్యానంలో అలా 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 పైదాకా వెళ్ళేసి వస్తుంది అన్నమాట. మరి అలా 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 పైకి వెళ్ళినావిడ ఇలా 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 కిందకి ఎప్పుడొద్ది? అది మాకేం తెలుసు, నువ్వే తను అడుగు. ఎలా అడగలు ఏటో అసలు ఉడుకు లేదు పలుకు లేదు. అసలు పేపర్లో బొమ్మ చూపించి పడగొట్టదు అనుకున్నాను, నేను పడగొట్టడం కష్టమే. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. సరికి ఇప్పుడు తుమ్మల ఎద తుమ్ము మీరును ఆపసేకును. మేం తుమ్మేమా? ఇప్పుడు తుమ్మింది నువ్వు కాదా? నేనా? ఏడి మీకు ఆడ తుమ్మికి మొక్క తుమ్మికి కూడా తేడా తెలీదా? చిచ్చి తయారు నాయుడు బాబు తుమ్మలేదు, మనము తుమ్మలేదు, మరెవరు తుమ్మినట్టు? శవం. శవాలు కూడా తుమ్ముతాయా? నాకేం తెలుసు, నేనేమైనా శవాలు సేలింగ్ చేస్తున్నానా? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం పద. అలాగే, నువ్వు మాట్లాడుతూ ఉండు, మేము ఇప్పుడే వస్తాం. నేనేం మాట్లాడినా అక్కడ వినపడదు కదా, ఇంకెందుకు? ఏం పర్వాలేదు అబ్బాయి, ఇప్పుడు నువ్వు మాట్లాడినవన్నీ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వినపడతాయి. నువ్వు మాట్లాడు, నువ్వు పదమ్మాయి. ఇదేంటిదే? ఇప్పుడు నేను మాట్లాడింది తరువాత వినపడడానికి నేనేమైనా రేడియోనా ఆడియోనా? స్నేహ, నువ్వేమో ధ్యానంలో ఉన్నావు. సర్లే నేను వెళ్తాను, నువ్వు ధ్యానం నుంచి బయటకు వచ్చి ఫోన్ చెయ్యం. వస్తాను వస్తాను వస్తాను. అవును, ఇప్పుడు నేను ఏం చెప్పినా వినపడదు, నేను ఏం చేసినా కనపడదు కదా. అయిపోయి మనసులో ఉన్నదంతా చెప్పేసుకోవడానికి ఎంతకంటే మంచి టైం ఇంకోసారి రాదు. మంచి చేత దొరకదు. స్నేహ, స్నేహ, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఈ డ్రెస్ ఏంటి? నువ్వు ఏ డ్రెస్ చేసినా సరే నాకంటే అందంగా ఉంటావు నువ్వు. నీకంటే చివరికి నీతో పోల్చావు అన్నమాట. స్నేహ, నేను ఇలా చూస్తుంటే చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబు, సిగ్గేస్తుంది. నీకు సిగ్గు, ముందు విషయం చెప్తావు. నేను ఇలా చూస్తుంటే స్నేహ, నాకు నాకు అడగాలనిపిస్తుంది. ఏంటో అది? స్నేహ, నువ్వు స్నానానికి వేసి పోడతావమ్మా? సత్తా
అంటే ఆ తప్పేది నేను వాడితే నీకన్నా అందంగా తయారైపోతాను. అప్పుడు నువ్వేనా వెనకాల నాయుడు బాబా తిరుగుతావు కదా. అందుకే అందం సబ్బుతో రాదురా పిచ్చి వెదవా. స్నేహం, నీతో ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పినా వద్దన్న ఆగుతావా? బుక్ అయ్యానుగా చెప్పు. చెప్పాక నువ్వు ఫీల్ అవ్వకూడదు మరి. అబ్బా మళ్ళీ ఫీలింగ్ ఒకటి. అదేంటంటే స్నేహ, మరి అది ఒక్కసారి నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుంది, ఇచ్చిమంటావా? షేక్ హ్యాండ్ కావాలా నీకు? నిన్ను అయ్యి బాబోయ్ ఏంటి అద్భుతం. మనసులో చెప్పగానే చెయ్యి పైకి లేచిపోయింది. థ్యాంక్స్ దేవుడా థ్యాంక్స్. చెయ్యి అది కూడా నా కోసమే. సెకండ్ ఏడు చెయ్యి పడిపోయింది. పంపది ధ్యానంలోకి వెళ్ళిపోయింది మళ్ళీ. పర్లేదు, ఎలాగేమి తెలియదు కదా, నేనే చేయి తీసేసుకుంటాను. వస్తున్నా అమ్మా బాబా. చెయ్యి అయ్యబాబోయ్ చెయ్యి ఎంత సుకుమారంగా ఉందో, ఎంత అందమైన చెయ్యి నాదే. రేపటి పెళ్ళైతే ఈ చెయ్యి నాతో జీవితాంతం ఉంటది కదా. నాదే చెయ్యి పోతాడు కంపర పుడుతుంది. అయినా ఒక చెయ్యి, నీ అందమైన ముక్కు, అందమైన కళ్ళు అన్ని నావే. దేవుడా ఎందుకయ్యా ఇంత అందమైన పిల్లని ఇచ్చావు? పెళ్ళామా అంటే ఫిక్స్ అయిపోయావా? ఎలాగో చేయడానికి వచ్చాం కాబట్టి స్నేహం, ఆ ముచ్చట కూడా తీరిపోతే. అమ్మ తూర్పాడు కూడా ఆ ముచ్చటంటే అదే స్నేహ, ఎవరు లేరు కదా, అందుకని ఓ చిన్న ముద్దెట్టుకుంటానే. ఊరి తూర్పాడు కూడా నా 7 నాటకాన్ని ఇలా వాడుకుంటున్నావా? బాగా ఉంది. అమ్మో మొదటి ముద్దు కదా, కొంచెం టెన్షన్ ఉంది. అయినా ఇలాగ ఉన్నప్పుడు ముద్దు పెట్టడం తప్పు కాదు కదా. పర్లేదు, ఎలాగో కాబోయే పెళ్ళం కదా, పెట్టుకోవచ్చు. పెట్టేస్తున్నాను. అయ్యి బాబు లేచింది, ఇంకొంటి చంపేది. నీ పని. అయ్యి బాబు అమ్మా. అదేంటమ్మాయి అలా పరిగెడుతున్నాడు? ఏదైనా అర్జెంట్ ఏమో. నువ్వు దాని గురించి గుర్తు చేయకమ్మాయి. 1000 సార్లు బాత్రూమ్ చుట్టూ తిప్పినా ఏ గుర్తు వస్తుంది. సర్లే, ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం? ముందు మూట కడదాం పదా. నువ్వు చచ్చి మమ్మల్ని చంపుతున్నావు కదా తల్లి. చాలా డైలాగులు. ఇప్పుడు ఏం చేద్దాం? మూట కట్టి పడేద్దామని నువ్వే చెప్పావు కదా. తాడు తీసుకురా వెళ్ళి. నువ్వే తీసుకురా. నేనెందుకు తీసుకొస్తాను? నువ్వే తీసుకురా. నేనేది తీసుకొస్తాను, నువ్వే తీసుకురా. తీసుకొస్తావా తీసుకురావా? తీసుకొస్తానులే. వెళ్ళు. ఏం పిల్ల ఏమిటోనమ్మా, పొద్దుననగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో. ఏంటమ్మా అంత టెన్షన్ పడిపోతున్నావు? టెన్షన్ పడక ఏం చేయనే. నీ చెల్లెలు ఉదయం అనగా బయటికెళ్ళింది, పొద్దు పోవస్తున్నా ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కనీసం ఫోన్ చేసైనా చెప్పాలి కదా. కంగారు పడాల్సిందేం లేదమ్మా, ఫ్రెండ్ని కలిసి వస్తానని వెళ్ళింది. మాటల్లో లేట్ అయి ఉంటుంది, వచ్చేస్తుంటుందిలే. ఏంటే వచ్చేది? రాను దీనికి బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఆడపిల్ల, పైగా ఒంటరిగా వెళ్ళింది. చీకటి పడకముందే ఇంటికి చేరాలని తెలీదా? ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారేమో, కనీసం ఫోన్ చేసి చెప్పాలన్న జ్ఞానం ఉందా దానికి? రాన్ని చెప్తాను. ఇంకోసారి బయటకు వెళ్తానంటే కాళ్ళు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. అమ్మా నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నేను చెప్తున్నాను కదా,
ఏదో ముఖ్యమైన పని మీద ఆగుంటుంది. నాకు తెలిసి ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. అయినా మన స్నేహ ఏమైనా పిరికమ్మాయి అనుకున్నావా? తన గురించి భయపడ్డానికి మనందరికంటే ధైర్యవంతురాలు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తప్పించుకురాగల సమర్థురాలు. నా మాట విని నీ పని చూసుకో. అంతగా రాకపోతే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ తీయకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఏమోనే, ఈ కాలం పిల్లలకి అసలేం చెప్పలేకపోతున్నా. మీ గొడవ మీదే తప్ప మా గోడు పట్టించుకోరు. సర్లే, కాసేపు చూసి ఫోన్ చేసి మాట్లాడు. కొంప మునిగిందే, రా చెప్తాను. పద.